నమస్తే, నేను సిరి. పోసాని కృష్ణమౌళి గారి అరెస్ట్ తర్వాత ఎలాంటి సంఘటనలు అంటే ఎదుర్కోవాల్సి వచ్చిందో ఏంటనేది అయితే మనం చూసాం. ఎందుకంటే ఆయన అక్కడ జైల్లో చేసినవి అన్నీ ఇన్ని కదా, అవన్నీ కూడా మనం చూస్తూనే వచ్చాం. ఎట్టకేళ్ళకి ఆయనకైతే బెయిల్ అయితే మంజూరైంది. మరి దీని తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉండబోతున్నారు, ఎలాంటి మాటలు అయితే మాట్లాడబోయే అవకాశం ఉంది, దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే పోసాని కృష్ణమౌళి గారి అరెస్ట్ తర్వాత ఎలాంటి సంఘటనలు జరిగినాయో, అంటే వాళ్ళు ఎలా చేశారనేది మనం చూస్తూ వచ్చాం. చాలాసార్లు కోర్టులో కూడా తను ఏడ్చిన వైనం, అంటే నేను ఇంకా ఆత్మహత్య చేసుకుంటాను కూడా బెదిరించిన వైనం మనం చూసాం. ఇప్పుడైతే ఈరోజు బెయిల్ అయితే మంజూరైంది. మరి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళలో ఏమైనా చేంజెస్ ఉండే అవకాశం ఉందంటారా, లేకపోతే అదే పాత వైఖరి అదే ధోరణి వాళ్ళు ఏమంటారు చేసే అవకాశం ఉందంటారా? తెలియక తప్పులు చేసిన వాళ్ళు పరివర్తన చెందుతారు. తెలిసి కావాలని పదే పదే తప్పులు చేసేవాళ్ళు మారతారని కానీ వాళ్ళలో మార్పు వస్తుందని కానీ మనం భావిస్తే అంతకంటే పిచ్చితనం అయితే ఏమి ఉండదు. మామూలుగా అతని విషయం తీసుకుంటా ఉంటే గత నెల 26వ తారీఖు 27వ తారీఖు అదుపులో తీసుకున్నారు అతన్ని. మరి నిన్న అతనికి వెలుసుబాటు కలిగింది. వాళ్ళకి పూచికత్తులు అది ఇవ్వటం కూడా జరిగింది. ఇప్పుడు ఈరోజు విడుదలవుతాడని భావిస్తున్నారు. మరి ఏ సమయానికి విడుదలవుతాడో కూడా తెలియదు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే అతని మీద 18 అభియోగాలు ఉన్నాయి. 4 అభియోగాలకు మాత్రం వెలుసుబాటు వచ్చింది. సహజంగానే దీన్ని దేశవ్యాప్తంగా చర్చించుకోవాల్సిన సమయం అయితే ఆసనమైంది. ఎందుకంటే ఈ సామాజిక మాధ్యమాల్లో ఇష్టారీతిగా మాట్లాడుతూ దాన్ని ప్రజలకు ఇచ్చినటువంటి హక్కుగా, వాళ్ళకి యొక్క వాక్ స్వాతంత్ర్యానికి వాళ్ళకున్న హక్కుగా భావిస్తూ న్యాయస్థానాలు కూడా తీవ్రమైన చర్యలు అయితే తీసుకోవట్లేదు. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన సమయం అయితే ఆసనమైంది. ఇప్పుడు ఒక వ్యక్తి వేరే వ్యక్తిని నిర్ణయించిన తర్వాత దాన్ని భావస్వేచ్ఛ ప్రకటన కింద ఎలా భావిస్తాం? వ్యక్తిగత దోషణలు, వ్యక్తిత్వ హననం చేసే విధంగా, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, ముఖ్యంగా స్త్రీలని, పిల్లలను కూడా ఇబ్బందికరమైన రీతిలో మాట్లాడుతూ వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననం చేసేటప్పుడు దాన్ని భావస్వేచ్ఛ ప్రకటనగా ఆలోచించడం అంటే అంతకంటే దుర్మార్గం అయితే ఇంకేమీ లేదు. అన్నప్పుడు ఇప్పుడు మిగిలిన విషయాల్లో మాత్రం ఎందుకు అదుపులో తీసుకుంటున్నారు? ఆవేశం వచ్చింది, అతను మాట్లాడాడు అని భావిస్తున్నారు. ఆవేశం ఎందుకు వచ్చింది? మామూలు వాళ్ళు అయితే దాని గురించి పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అట్లని కాదు సార్, ఇప్పుడు భావ స్వేచ్ఛ అని అంటే ఇలాంటి మాటలు మాట్లాడడానికైనా భావ స్వేచ్ఛ ఉందంటే ఇంకా నోటికి అదుపు ఉండదు అన్నట్టే కదా. ఇప్పుడు ఎవరైనా మాట్లాడవచ్చు. అయితే వీళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. సో వీళ్ళని చూసి చాలా మంది ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా అదే ధోరణిలో వెళ్ళే అవకాశం ఉంది కదా. నిస్సందేహంగా ఇప్పుడు వాళ్ళ అధినేత కూడా అదే చెప్పాడు కదా, మీరు ఇలానా చేయండి ఏమవుతుంది, కాకపోతే ఒక నెల రోజులు, 2 నెలలు, 3 నెలల తర్వాత అయితే వదిలిపెడతారు కదా, అంతకంటే ఎక్కువ అట్టి పెట్టరు కదా. నేను 16 నెలలు కారాగార వాసంలో చేసి వచ్చాను, నేను ముఖ్యమంత్రిని కాలేదా, కాబట్టి మీరు ఇలానే చేయండి అని చెప్పి ప్రోత్సహిస్తున్నాడే కదా. అంతే తప్ప మీరు ఇలా మంచి పద్ధతి కాదు, ఇది సమాజానికి మేలు చేసేది కాదు, నిస్సందేహంగా మీలాగా ఇంకోటి తయారైతే చెడు సాంప్రదాయాలకు ఇది శ్రీకారం అవుతుంది, కాబట్టి మనం దాన్ని అనుసరించొద్దు. వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చబడితే ప్రశ్నించండి, లేదంటే వాళ్ళు కనుక ఏదన్నా కుంభకోణాలు చేస్తుంటే దాని గురించి ప్రశ్నించండి. అంతేగాని ఈ విధంగా మీరు ఇలా మాట్లాడడం ప్రోత్సహించడం అనేది తప్పే కదా. దాన్ని వాళ్ళు అమలు చేస్తున్నారు, ఎందుకంటే అధినేత అలా మాట్లాడుతున్నాడు కాబట్టి. కానీ వాళ్ళ ప్రభుత్వం ఉండగా ఇలా మాట్లాడిన వాళ్ళని ఏ విధంగా హింసించారో పోస్టులు మీరు ఏదన్నా దాంట్లో సామాజిక మాధ్యమాల్లో పెడితే దాన్ని నేను పక్కాలకు పంపిస్తే చివరికి రంగనాయకం గారు 70 సంవత్సరాల వయసు ఉన్న రంగనాయకం గారిని కూడా ఏ విధంగా వేధించారో చూస్తూనే ఉన్నాం కదా. అంకబాబు గారు అంటే ఆయన ఎప్పటి నుంచో జర్నలిజంలో ఉన్నారు, మరి ఆయన కూడా అదుపులో తీసుకున్నారు కదా. అర్ధరాత్రి పూట కనీసం బట్టలు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా మరి ఇవన్నీ వాళ్ళు చేసి ఈరోజు నీతులు చెప్పే స్థాయిలో వాళ్ళు ఉన్నారు. అంటే చట్టంలో, అంటే ఇప్పుడు ఉన్నటువంటి మనకు చట్టంలో దీంట్లో ఉన్న వెలుసుబాటును వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. న్యాయస్థానాలు అలాగే కేంద్రం కూడా దీని మీద కొంచెం లోతుగా ఆలోచించాల్సిన సమయం అయితే ఆసనమైంది. ఇదైతే మంచి పద్ధతి కాదు కదా. ఇలా వ్యక్తిత్వంగా హననం చేస్తూ వాళ్ళు ఇష్టారీతిగా మాట్లాడుతూ మేము ఏముందిలే ఇప్పుడు ఇతన్ని వదిలిపెడతారు, రేపు పొద్దున వర రవీంద్రరెడ్డిని వదిలిపెడతారు, అలాగే మామూలుగా అతను బోరుగడ్డ అనిల్ ఉన్నాడు, అతన్ని వదిలిపెట్టేస్తారు, అయిపోతుంది. ఏముంటుంది దీంట్లో? ఇంకో 10 మంది తయారవుతారు, ఆ 10 మంది 100 మంది అవుతారు, 100 మంది 1000 మంది అవుతారు, 1000 మంది లక్షల మంది అవుతారు.
అంటే దీనికి అడ్డుకట్టే ఉంది ఇంకా. అదే ఇది ఇప్పుడు ఏంటంటే ఒక ఇట్లా మాట్లాడితే ఒక 3 నెలలు ఉంటాము, మహా అయితే 3 నెలలకు మించి ఉండము, శిక్ష కూడా గట్టిగా ఏమి ఉండదు. సో ఎట్లాంటివైనా మాట్లాడితే జైలుకి వెళ్తే మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ అట్లనే స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. అంతే కదా, జరుగుతుంది దాని పరిణామాలు కూడా చూస్తారు. కనీసం వాళ్ళు పోసానికి కృష్ణమురళి లేకపోతే మిగిలిన వాళ్ళు అలా మాట్లాడకూడదని ఎవరైనా మాట్లాడుతున్నారు చూడండి. అన్యాయంగా అతను అదుపులో తీసుకున్నారని మాట్లాడుతున్నారే తప్ప అతను అలా మాట్లాడకుండా ఉండాల్సిందని చెప్పి ఒక్కళ్ళన్నా మాట్లాడుతున్నారా? అంటే దాన్ని సమ్మతిస్తున్నట్టే కదా. అంటే వీళ్ళకి కూడా కావాల్సింది అదే అంటారా? నిస్సందేహంగా వాళ్ళు దాన్ని ప్రోత్సహిస్తున్నారనే మనం భావించాలి. ఇప్పుడు న్యాయమూర్తుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే కదా న్యాయమూర్తులు సిబిఐకి అప్పచెప్పారు. అప్పుడున్నటువంటి ప్రభుత్వం సిఐడికి ఇస్తే ఆ ప్రభుత్వం పట్టించుకోకపోతే సిబిఐకి ఇచ్చారు. అయినా సరే సిబిఐ ఇంతవరకు దానికి సంబంధించిన వాళ్ళందరూ బహిరంగంగా తిరుగుతున్నా కూడా వాళ్ళని అదుపులో తీసుకోలేదు కదా. అంటే ఈ దీని మీద కఠినమైన చర్యలు ఉంటే తప్ప ఇలాంటి వాళ్ళకి వెలుసుబాట్లు వస్తూనే ఉంటుంది. అది ఎవరు చేసినా తప్పే. ఇప్పుడు ప్రభుత్వాలు హామీలు ఇచ్చి నెరవేర్చకపోతే ప్రభుత్వాలు ఎంత తప్పో ఈ విధంగా వీళ్ళు మాట్లాడేటప్పుడు శిక్ష లేకపోతే న్యాయమూర్తులు కూడా అంటే ఇప్పుడు వాళ్ళ పరిధి కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది, ఆ పరిధిలోనే వాళ్ళు తీర్పులు ఇస్తారు. అలా కాకుండా దీని మీద నిస్సందేహంగా కూడా జరుగుతున్న పరిణామాలన్నీ ఒకసారి గమనించుకొని ఇలాంటి వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేసే సందర్భంలో కావచ్చు, లేకపోతే ఆ సామాజిక మాధ్యమాల్లో వాళ్ళు ఇష్టారీతిగా రాతలు రాసే రాదని కావచ్చు, మరి చిత్రాలను కూడా మార్చి వేరే వాళ్ళని పెట్టేసి అసభ్యకరంగా చిత్రీకరించే విధానం కావచ్చు, ఇది చెడుపోకలకైతే దారితీస్తుంది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. దీన్ని అడ్డుకట్ట వేయాల్సిన సమయం అయితే ఆసనమైంది. అక్షర క్రమంలో ముందున్నటువంటి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా సరికొత్తగా కొన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు మన చూసాం మనం యాప్స్కు సంబంధించి, క్రీడల యాప్స్ సంబంధించి వాళ్ళని ప్రోత్సహించిన విధానానికి ఇప్పుడు చాలా మందిని అదే దానికి సంబంధించి రాష్ట్రాలు వాళ్ళ స్వతంత్రంగా కొన్ని చట్టాలను తయారు చేసుకున్నాయి, చాలా కఠినంగా తీసుకున్నాయి. ఇప్పుడు దాన్ని నిషేధిస్తూ ముఖ్యంగా తెలంగాణ కావచ్చు దాన్ని ముందుకెళ్ళింది. మరి ఆ సందర్భంగా కూడా ఈరోజు అవి తప్పు అనే నిర్ణయానికి అయితే వచ్చారు కదా. వాళ్ళందరికీ ఈరోజు ఏ విధంగా అయితే వాళ్ళకి సమన్లు పంపించేసి దీనికి మీ వివరణ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు కదా. దానికి అలాంటిది ఎంత తప్పో ఈరోజు అంటే ఎక్కడో ఉండవాళ్ళు దానికి సంబంధించి దాంట్లో మోసం జరుగుతుందన్నా కూడా చూస్తూ ఊరుకుంటే ఇప్పటివరకు జరుగుతున్న పరిణామాలు అవి. దాన్ని దేశ విదేశాలకు మన ధనం తరలిపోతూ ఉంది. అయినా సరే చూస్తూ కూర్చున్నాయి ప్రభుత్వాలు మొన్నటిదాకా. ఇప్పుడిప్పుడే కొన్ని చోట్ల కళ్ళు తెరిచి ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఇది చేయాల్సింది ఎవరు? కేంద్రం కదా. కేంద్రం వినకుండా ఉండటం అనేది న్యాయం కాదు కదా. అంటే ఇక్కడ సార్ ఇప్పుడు 2 రకాల వర్షన్స్ వినిపిస్తున్నాయి. ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ కొన్ని రాష్ట్రాలకేమో లీగల్ అని చేసి కొన్ని రాష్ట్రాలకేమో ఇల్లీగల్ అని చేయడం, ఇవి అలా చేయడం వల్లనే ఈ ఎవరైతే ఈ యాప్స్ని ప్రమోట్ చేశారో వాళ్ళు కూడా అనేది ఏంటంటే మేము ఎక్కడైతే ఇల్లీగల్ అయితే ఉన్నదో మేము ఆ భాషలో అయితే చేయలేదు, మేము ఎక్కడైతే లీగల్ ఉందో ఆ భాషలో చేసాం కాబట్టి మేము తప్పు చేయలేదు అన్నట్టుగా వాళ్ళు ఒక లూప్ హోల్ని పట్టుకొని వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. చెప్పేది అంటే దేశం మొత్తానికి ఒకే న్యాయం ఒకే చట్టం ఉంటే చాలా వరకు అన్ని విషయాల్లో కూడా అదుపులో ఉంటాయి. అది మంచి అయినా చెడైనా, చెడైనప్పుడు ప్రశ్నిస్తాం, మార్చుకోవడానికి అవకాశం ఉంటాయి ప్రభుత్వాలకి. అలా కాకుండా కొన్నిసార్లు ఒక రకంగా కొన్నిసార్లు ఒక రకంగా ఉంటే జరిగే పరిణామాలు. ఇప్పుడు జోదం కూడా అంతే కదా. ఇప్పుడు జరుగుతూ ఉంటే ఇష్టారీతిగా ఇప్పుడు కొన్నిసార్లేమో ప్రభుత్వాలు అవకాశాలు ఇస్తున్నాయి, కొన్నిసార్లేమో ప్రభుత్వాలు అవకాశం ఇవ్వట్లేదు పదే పదే. అసలు జోదం ఆడేవాళ్ళు కావచ్చు, లేకపోతే మీరు అన్నట్టు ఈ క్రీడలకు బెట్టింగ్లకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఈ అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? వాటిని భారతదేశ వ్యాప్తంగా ఎందుకు నిషేధించకూడదు? ఇది ఇట్లానే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇట్లా మాట్లాడే వాళ్ళు కూడా చాలా వరకు బయటకు వచ్చి అంటే మీడియా ముందు రాగానే వాళ్ళు ఏది పడుతుంది మాట్లాడి ఇలాంటి ఒక అంటే అధికార ప్రతినిధి అనే కావచ్చు, లేకపోతే ఒక పార్టీలో కార్యకర్తే కావచ్చు, ఏదైనా కూడా పార్టీ మెంబర్ అయినా కూడా నోటికి ఎంత వస్తే అంత అదుపు లేకుండా మాట్లాడడం, వ్యక్తిగత దూషణ చేయడం, ఇంట్లో ఆడవాళ్ళ మీదకి మాట్లాడడం, ఇలాంటివి కూడా మాట్లాడొద్దు. దీని మీద కూడా శిక్షలు లాంటివి అమలు చేస్తే ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. లేకపోతే ఇది ఇంకా కొనసాగింపు ఇంకా వెళ్తూనే ఉంటారు ఎన్ని సంవత్సరాలైనా కూడా. సాంప్రదాయాలకి ఇప్పుడు జరుగుతుంది దాని ఇంకా కొనసాగింపు. చివరి చూస్తే రేపు పొద్దున ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పుడు మాత్రమే కళ్ళు తెరుస్తున్నారు. కళ్ళు తెరిచి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ మీద అదుపులో తీసుకుంటున్నారు. అలా కాకుండా ఒక చట్టంగా తయారు చేస్తే ఏ గొడవ ఉండదు కదా. అప్పుడు ఈ గొడవలు అయితే ఉండవు కదా. దాన్ని అతిక్రమించిన వాళ్ళని శిక్ష చేశారనుకోండి, మిగిలిన అయితే ముందుకు రారు కదా. అందుకే చట్టంలో కఠినమైనటువంటి నిర్ణయాలు కొన్ని అమలు చేయాలి.
వాళ్ళు చట్టం ప్రత్యేకంగా దీనికోసం కొన్ని చట్టాలు తీసుకొస్తేనే దీనికి అడ్డుకట్ట పడిద్దని అయితే నేను భావిస్తున్నాను. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.